కొన్ని రోజులకు రైతక పర్వతం మీద గొప్ప ఉత్సవం వచ్చింది. ద్వారకావాసులందరూ కూడా వచ్చారు. కృష్ణార్జునులు కూడా కలిసి సంచరిస్తున్నారు. సుభద్రని చూశాడు అర్జునుడు. ఆమెని చూడగానే అర్జునుడి మనసును మన్మధుడు చుట్టేశాడు. ఈ విషయం గమనించిన శ్రీకృష్ణుడు, వనవాసంలో ఉన్న నీ మనస్సు ఇలా మన్మథ భారంతో శోభపడుతోంది ఏంటి అని సరదాగా అడిగాడు. అర్జునుడు మొహమాట పడ్డాడు. ఈమె నా సోదరి సుభద్ర. నువ్వు ఈమెని వివాహం చేసుకోవాలని అనుకుంటే నా తండ్రికి స్వయంగా నేనే చెబుతాను అని అన్నాడు. ఆ మాటలు విన్న అర్జునుడు సంతోషపడుతూ, నీ సోదరి నన్ను పెళ్లి చేసుకోవటం కంటే సంతోషకరమైనది ఏముంది? కానీ దానికి సులభమైన ఉపాయం ఉంటే చెప్పు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, స్వయంవరంలో ఈమె ఎవరిని వరిస్తుందో ఎవరికి తెలుసు? అపహరించి వివాహం చేసుకోవడం కూడా సూరులకు ఉత్తమమేనని ధర్మవేత్తలు తెలిపారు. అపహరించి తీసుకుని వెళ్ళు అని సలహా ఇచ్చాడు. శ్రీకృష్ణార్జునులు ఇలా నిశ్చయించుకున్న తర్వాత ధర్మరాజు తన సమ్మతిని తెలిపాడు. ఆ తర్వాత ఒకరోజు సుభద్ర రైతక పర్వతాన్ని పూజించడానికి అక్కడికి వెళ్ళింది అని తెలుసుకున్న అర్జునుడు బంగారు రథంపై వెళ్లి సుభద్రను రథం ఎక్కించుకొని బయలుదేరాడు. అది చూసిన సైనిక గణం వెంటనే సుధర్మ అనే సభలోకి వచ్చి చెప్పారు. భోజ, వృష్ణి, యదువీరులందరూ కూడా అర్జునుడు చేసిన పనికి కోపంతో యుద్ధానికి సిద్ధపడ్డారు.